హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఎస్ఆర్హెచ్ అభిమానులకి తీవ్రమైన నిరాశ ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అండ్ ఆ డిసప్పాయింట్మెంట్ అనేది మనం తప్పుపడడానికి లేదు. ఇక్కడ నిజంగా అట్ వన్ స్టేజ్ 10 ఓవర్స్ మార్క్ దగ్గర తీసుకున్నా లేదా 15 ఓవర్స్ మార్క్ దగ్గర తీసుకున్నా ఎస్ఆర్హెచ్ కంప్లీట్గా ఈ చేసిన అండర్ కంట్రోల్లో పెట్టుకుంది. బట్ ఇలా కూడా వచ్చి చతికిల పడ్డం అండ్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ ది టార్గెట్ అనేది ఎస్ఆర్హెచ్ అభిమానులు తప్పకుండా జీర్ణించుకోలేరు. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ 11 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బెస్ట్ ఫారెన్ ప్లేయర్స్ దింపారు. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్ అండ్ అతను రొమేరో షెపర్డ్. ఎందుకంటే షెపర్డ్ ప్లేస్లో యాన్సన్ లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఆ బ్యాటింగ్లో మీకు పవర్ సరిపోదు. ఇండియన్ కోహార్ట్ తీసుకుంటే రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, ఆ తర్వాత మీకు సమద్ అండ్ ఉమ్రాన్ మాలిక్ని రిటైన్ చేసుకున్నారు, భువి అండ్ వాషింగ్టన్ సుందర్ కనిపిస్తున్నారు మీకు. సో ఐ థింక్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్, ఐ థింక్ 11లో 10 or 9 ప్లేయర్స్ అనేది ఇట్స్ అ గివెన్. అండ్ అందులో ఇన్ఫ్యాక్ట్ మీకు భువి అండ్ నటరాజన్ ఇద్దరికిద్దరు కూడా దే గాట్ దేర్ బెస్ట్. అంటే భువి డెత్ బౌలింగ్లో వేసినప్పుడు యార్కర్ల మీద వేశాడు, నట్టు డెత్ బౌలింగ్ లాస్ట్ ఓవర్ వేసినప్పుడు యార్కర్లు వేశాడు. సో విచ్ మీన్స్ వాళ్ళు ఇద్దరు డెడ్ బాల్ బౌలర్స్ డెలివర్ చేశారు. సుందర్ని పవర్ ప్లేలో వేయించారు, సుందరు డెలివర్ చేశాడు. సుందర్ని మళ్ళీ అక్కడెక్కడో తీసుకొచ్చారు, అతను తను కొట్టారు, 17-18 రన్లు కొట్టారు. కానీ పవర్ ప్లేలో వేసినప్పుడు సుందర్ హాస్ డెలివర్డ్, వికెట్లు తీశాడు. సో వాళ్ళ ప్లాన్లో కూడా బౌలింగ్లో ఆల్మోస్ట్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఉమ్రాన్ మాలిక్ ఒక ఓవరు, సుందర్ ఇంకొక ఓవర్, బహుశా బాగా రన్స్కి వెళ్ళడం అనేది చూసాం. ఒక్కొక్క ఓవర్లో ఒక 7-8 రన్లు ఎక్స్ట్రా వెళ్ళడం చూసాం. దానివల్ల ఒక 15-20 రన్లు లక్నో సూపర్ జైంట్స్ ఎక్స్ట్రా కొట్టింది. బట్ అదర్వైజ్ వాళ్ళు 170కి లక్నో సూపర్ జైంట్స్ లాంటి బ్యాటింగ్ సైడ్ రెస్ట్రిక్ట్ చేశారంటే దేర్ బౌలింగ్ హ్యాస్ డన్ ఎ గుడ్ జాబ్. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ మీకు పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డాయి. మీరు క్వింటన్ డికాక్ని అవుట్ చేశారు, మీరు మనీష్ పాండేని అవుట్ చేశారు, మీరు ఈవెన్ లూయిస్ని అవుట్ చేశారు. వీళ్ళ ముగ్గురిని అవుట్ చేస్తున్నప్పుడు యూఆర్ లుకింగ్ ఎట్ దీపక్ హుడా, ఆయుష్ బదోని అండ్ ఆ తర్వాత లుకింగ్ ఎట్ జేసన్ హోల్డర్, సో ఆన్ అండ్ సో ఫోర్త్, కృణాల్ పాండ్యా, సో ఆన్ అండ్ సో ఫోర్త్, విత్ కేఎల్ రాహుల్ ఆఫ్ కోర్స్ అక్కడ ఉన్నాడు. ఇంకా స్క్రూస్ బిగించకుండా, టైటన్ చేయకుండా ఇక్కడ దీపక్ హుడా అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు చాలా బాగా ఆడారు. సో యాక్చువల్గా లక్నోకి ఎంతవరకు మీరు ఆవేష్ ఖాన్ కానివ్వండి, కృణాల్ పాండ్యా కానివ్వండి స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఆండ్రూ టై అండ్ జేసన్ హోల్డర్ వచ్చి ఫినిష్ చేశారు మనం మాట్లాడుకున్నా, ఇది కంప్లీట్గా మనం విస్మరించకుండా చూసుకునే ఫ్యాక్ట్ ఏంటంటే దీపక్ హుడా ప్లేడ్ ఎ క్రూషియల్ నాక్. కేఎల్ రాహుల్ పంజాబ్కి ఏం చేశాడు అదే ఇక్కడ కూడా చేశాడు, అదే ఉన్నాడు, వికెట్ పడని కూడా చూసుకుంటూ వచ్చాడు. దీపక్ హుడాతో కలిసి ఆ పార్ట్నర్షిప్ నడిపించాడు. సో వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ అక్కడ రాకుండా ఉంటే లక్నో సూపర్ జైంట్స్కి పెద్ద వెలతి ఉండేది. స్కోర్ పరంగా చూసుకుంటే దే వుడ్ హావ్ నాట్ రీచ్ ది స్కోర్. సో ఫస్ట్ స్టెప్స్ ఫస్ట్, మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ వికెట్ తీయలేకపోయే ఒక అంశాన్ని మళ్ళీ వీళ్ళు ముందు పెట్టారు. అక్కడ మీరు కేన్ విలియమ్సన్ పెద్దగా బ్లేమ్ చేయడానికి ఏం లేదు. హీ డి నాట్ హ్యావ్ ద బౌలర్స్ టు డూ. ఉమ్రాన్ మాలిక్తో ట్రై చేశాడు, హీ వెంట్ ఫర్ రన్స్. షెపర్డ్తో అంత స్థాయిలో ట్రై చేయలేకపోయాడు. అబ్దుల్ సమద్ని తీసుకొచ్చాడు, హీ ఆల్సో వెంట్ ఫర్ రన్స్, కొంతవరకు రన్స్ కోసం వెళ్ళాడు. అండ్ దెన్ భువిని, నటరాజన్ని అక్కడ 18-19 వరకు ఆగమని చెప్పాడు. సో హీ మేడ్ టు వెయిట్. సో అక్కడ వాళ్ళని తీసుకొచ్చి అటాక్ చేసే పరిస్థితులు కనిపించలే. సుందర్తో అక్కడ ఒక ఓవర్ వేయించాల్సింది, బట్ బాగా వేసాడు కదా అని చెప్పేసి మళ్ళీ 17th-18th ఓవర్లో బాగా వేస్తాడేమో అని చెప్పేసి ఆలోచనలో పెట్టుకున్నాడేమో. దే డిడ్ నాట్ హ్యావ్ అ వికెట్ టేకర్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ ఎస్ఆర్హెచ్కి. అండ్ అది పెద్ద ఫ్యాక్ట్ అనేది అయింది అక్కడ. బట్ అది ఉన్నా కూడా లాస్ట్లో దే పుల్ థింగ్స్ బ్యాక్. వీళ్ళు ఎంతవరకు పుల్ థింగ్స్ బ్యాక్ చేసుకున్నా కూడా రికవరీ ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్ అనేది పైకి కనిపిస్తుంది. సో ఆ రికవరీ అవ్వడం వల్ల లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ అందరూ వాళ్ళకి చెప్పుకున్నారు, ఓకే వీ గాట్ జేసన్ హోల్డర్ బ్యాక్ ఇన్ ద స్క్వాడ్, మనకి డెత్ బౌలింగ్లో ఇంకొంచెం పదును కనిపిస్తుంది. ఆండ్రూ టైన్ ఉంచుకున్నారు, జుస్మంత్ షమీరాన్ కాకుండా. డ్యూ అంతగా పడే అవకాశాలు లేదు ఇవాళ, రైట్. మనకి మధ్యలో వికెట్లు రాకపోయినా కూడా స్టార్టింగ్లో మనం మంచిగా బౌలింగ్ వేద్దాం, మధ్యలో రన్ రేట్ పెంచే ప్రయత్నం చేద్దాం, డెత్లో చూసుకుందాం. సో దే హ్యాడ్ అ ప్లాన్. ఆ ప్లాన్ని పిక్చర్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారంటే లేదు. ఎందుకంటే పవర్ ప్లేలో ఎప్పుడైతే వికెట్లు పడ్డాయో, ఆవేష్ ఖాన్ బౌలింగ్లో కేన్ కానివ్వండి లేదా ఇక్కడ అభిషేక్ శర్మ కానీ అన్నెసరీ షాట్స్ అవుట్ అయ్యారు. అంటే కేన్ ఆఫ్ కోర్స్ అలాంటి షాట్ ఒకటి ఆడి 6 సాధించాడు, మళ్ళీ ఆడే ప్రయత్నం చేశాడు. ఇట్ వాస్ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఎక్కువ ఆ బౌన్స్ అనేది లభించింది, ఆడలేకపోయాడు, మిస్ చేసుకున్నాడు. అభిషేక్ శర్మ పెద్దగా ఆడే షాట్ ఆడాడు, బ్యూటిఫుల్ క్యాచ్ అది మనీష్ పాండే దగ్గర నుంచి, ఎస్. బట్ ఆ తర్వాత దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్, దట్ వాజ్ అ వెరీ క్రూషియల్ పార్ట్నర్షిప్. ది వే రాహుల్ త్రిపాఠి ప్లేడ్, ఎక్సలెంట్గా ఆడాడు రాహుల్ త్రిపాఠి. మార్కమ్ స్టాండ్ ఇచ్చాడు, బట్ క్రూషియల్ మూమెంట్లో మార్కమ్ డిస్మిస్లు చూసాం మనం. తర్వాత వెరీ క్రూషియల్ టైంలో ఇక్కడ రాహుల్ త్రిపాఠి ఆడాడు కృణాల్ పాండ్యా బౌలింగ్లో, అది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ దెన్ పూరన్ గాట్ అవుట్, పూరన్ తర్వాత అబ్దుల్ సమద్ గాట్ అవుట్.
సో ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా ఒక సెట్ అయిన ప్లేయర్ లాస్ట్ దాకా ఉండి ఆడిపించింది లేదు ఇక్కడ. ఆన్ ది అదర్ హ్యాండ్ అక్కడ ఏమైంది లక్నోలో, మీకు దీపక్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ దాకా ఉన్నాడు, కేఎల్ రాహుల్ చాలా ఎండ్ దాకా ఉన్నాడు అక్కడ. అండ్ అందుకే ఆ స్కోర్ దాకా వాళ్ళు రావడానికి కొంచెం హెల్ప్ అయింది. అఫ్కోర్స్ బదోని అండ్ కృణాల్ లాస్ట్లో ఉన్నారు, అది మనకి కనిపించినా కూడా దే నీడెడ్ వన్ ప్లేయర్ ఫ్రమ్ ద స్టార్ట్ టు గో టిల్ ది 16-17th ఓవర్. అండ్ క్రూషియల్ మూమెంట్స్లో వికెట్లు కోల్పోవడం అనేది చాలా పెద్ద దెబ్బేసిందండి. ఇక్కడ ద వే కృణాల్ పాండ్యా బోల్డ్ అండ్ గాట్ ది 2 dismissals, ఆ తర్వాత ఆవేష్ ఖాన్ స్టార్టింగ్లో 2 dismissals తీయడం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి పూరన్ని అబ్దుల్ సమద్ని డిస్మిస్ చేయడం, ఈ 2 కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి వాళ్ళకి. T20లో 4 ఫర్ ఎ ఫాస్ట్ బౌలర్ అనేది నార్మల్ విషయం కాదు. ఎస్ మీరు అనొచ్చు, మీరు ఆర్గ్యూ చేయొచ్చు, ఎస్ఆర్హెచ్ వాళ్ళే గిఫ్ట్లు ఇచ్చారు వికెట్లు, అక్కడేమీ వికెట్ దొరికే బాల్ ఏం వేయలేదు అని చెప్పేసి. ఫస్ట్ 2 wickets వరకు ఐ కెన్ అగ్రీ. అక్కడ కేన్ విలియమ్సన్ అలాంటి షాట్ ఆడడం, అభిషేక్ శర్మ అలాంటి షాట్ ఆడడం, పూరన్ హీ వాజ్ అన్డన్ బై పేస్. ఆ ఎక్స్ట్రా పేస్ని పూరన్ రీడ్ చేయలేకపోయాడు. అబ్దుల్ సమద్ ఈ బౌల్డ్ ఇట్ వైడ్, వాళ్ళ అదే షాట్ ఆడతారనుకుని వెళ్ళాడు, అది అండర్ ఎడ్జ్ తగిలింది, అది కూడా క్యారీ అయింది. బట్ ఎస్ ద లాస్ట్ ఓవర్లో ఆ 2 wickets కూడా దెర్ వాజ్ దట్ పేస్, దెర్ వాజ్ దట్ రానెస్ ఆవేష్ ఖాన్ బౌలింగ్లో, అది బాగా వర్కౌట్ అయింది. కృణాల్ పాండ్యా బౌలింగ్లో తను ఆ ఫాస్ట్ రౌండ్ ఆమ్ యాక్షన్ కానీ ఆ తర్వాత బాల్ స్లోగా వచ్చింది. సో దానివల్ల ఏమైంది, స్వీప్ షాట్ కమిటెడ్, కొంచెం ఆగి మళ్ళీ అక్కడి నుంచి పవర్ తీసుకొని రావాలి. ఈ సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీకు బ్యాక్ లిఫ్ట్ ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది, ఫుల్ ఫ్లో ఆఫ్ ద బ్యాట్ ఇట్లా వస్తుంది. ఒకసారి పేస్ వేరే ఏంటంటే ఇక్కడ ఆపుతారు, మళ్ళీ ఇక్కడి నుంచి జనరేట్ చేయాలి, మళ్ళీ పైకి వెళ్ళారు కదా, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళారు, అది ఇక్కడి నుంచి జనరేట్ చేయాలి. కాబట్టి ఆ పేసు అదంతా జనరేట్ కాదు, ఎలివేషన్ రాదు, దాంతో అవుట్ అయిపోతాడు. త్రిపాఠి ఇంకొక ఓవర్ ఉండుంటే కనుక ఎస్ఆర్హెచ్కి చాలా మేలు జరిగేది అంశం ఉంది. క్రూషియల్ టైంలో త్రిపాఠి వికెట్ పడింది. పూరన్ బాగా ఆడుతున్నాడు, స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడే, 6లు పడ్డాయి, 4లు పడ్డాయి, బాగా ఆడుతున్నాడు అనుకుంటున్న టైంలో ఆవేష్ ఖాన్ బౌలింగ్లో కూడా ద స్టార్ట్ టు ద ఓవర్ వాజ్ టెరఫిక్. ఆ ఓవర్కి పట్టుకుని 1 wicket మిడ్ వికెట్ మీద దిమ్మలు తిరిగిపోయిన, అందరికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ ఆ తర్వాత డాట్ బాల్, ఆ తర్వాత వికెట్, ఆ తర్వాత వికెట్, ఆ తర్వాత డాట్ బాల్, ఆ తర్వాత వైడ్, అవన్నీ చూసుకుంటే కనుక ద వే దే కేమ్ బ్యాక్, ఈ మ్యాచ్ అనేది కంప్లీట్గా లక్నో సూపర్ జైంట్స్ది, హౌ దే క్లాడ్ బ్యాక్ ఇన్ టు ది గేమ్. ఎక్కడెక్కడ పట్టు బిగించాలో అక్కడ బిగించారు, ఎక్కడెక్కడ వాళ్ళు తక్కువైపోతున్నారు అనుకున్న టైంలో దే హెల్డ్ ఆన్ టు దాట్, వాటిని పట్టుకొని హోల్డ్ చేసుకొని అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బిగించుకొని మిగతా ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళతో పాటు తీసుకొచ్చి ఎస్ఆర్హెచ్ వెనక్కి నెట్టారు. సో ఇది రెసిలియన్స్ అంటే కష్టపడడం, మనం అయిపోయింది మన పరిస్థితి అబ్బా అనుకోకుండా పట్టుదల చూపించడం, కష్టపడడం, ఆ తర్వాత నమ్మకం ఉంచుకోవడం వాళ్ళ మీద. సో దెర్ వాజ్ బిలీఫ్, దెర్ వాజ్ రెసిలియన్స్ అండ్ దెర్ వాజ్ ప్లాన్. అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన ప్లాన్ ఉండింది అప్పుడు, అండ్ ప్లాన్తో పాటు కమిట్మెంట్ కూడా ఉంది. ఆ ఎగ్జిక్యూషన్లో బాగా జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ విత్ దర్ బెస్ట్ ప్లేయింగ్ 11 అయినా కూడా వాళ్ళు వికెట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ 170 స్కోర్ కూడా చేయలేదు ఏంటబ్బా అనేది చాలా తీవ్రంగా నిరాశకు గురి చేస్తుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. అండ్ దే హ్యావ్ దర్ ఫ్లాస్. కేన్ అలా అవుట్ అవ్వడం అనేది ఒక పెద్ద ఫ్లాలా కనిపిస్తుంది. బట్ మిగతా వాళ్ళని మీరు బ్లేమ్ చేయలేరు. మీరు యూ కాంట్ బ్లేమ్. అంటే ఇప్పుడు కేన్ విలియమ్సన్ కూడా ఫస్ట్ మ్యాచ్ అంటే కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫామ్ అని చెప్పాలి, తను అలా షార్ట్ అవుట్ అవ్వడం అనేది మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంది. ఎందుకంటే అటువంటి షాట్స్కి వేరే ప్లేయర్స్ ఉన్నారు. కేన్ షీట్ యాంకర్ రోల్ ఆడుకుంటే 2017లో ఇలాంటి షాట్స్ ఆడే ముందు మామూలుగా పవర్ ప్లే రెస్ట్రిక్షన్ని తన ఎక్స్ట్రా కవర్ డ్రైవ్తో తన గ్యాప్స్తో ఆడి అద్భుతంగా స్కోర్లు ఆడేవాడు 2018లో. ఆ తర్వాత సెట్ అయినంత ఇలాంటి షాట్లు కూడా ఆడాడు కాదనట్లా. బట్ దానికి వేరే ప్లేయర్స్ ఉన్నారు కదా, ఇది చేయాలా, ఇది ఒక ఫస్ట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఎస్ఆర్హెచ్. తర్వాత మిడిల్ ఓవర్స్తో మనం ఎట్లా తిప్పుకోవాలి, ఒక 3-4 ఓవర్స్ మనం ఎక్కువ రన్లు ఇచ్చేస్తాం, అది ఏం చేస్తే మనకి బెటర్గా ఉంటుంది అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందరన్నా చుమ్రాన్ మలిక్ రా పేస్ వేస్తున్నాడు కానీ ఆ పేస్ ఒక్కటే ఉంటే సరిపోదు, రన్లు కొడతారు అది ఇది అని చెప్పేసి స్కిల్స్ అనేవి వస్తాయి, అవి నేర్చుకుంటూ తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూ స్కిల్స్ అనేవి వస్తాయి. ఇమ్మీడియట్గా స్లోవర్ బాల్ వచ్చేయాలి, నకిల్ బాల్ వచ్చేయాలి, లెగ్ కటర్ వచ్చేయాలి, ఆఫ్ కటర్లు వచ్చేయాలంటే కుదరదు. ఉమ్రాన్ మలిక్కి ఒక అద్భుతమైన పేస్ ఉంది, అండ్ అలాంటి రా పేస్, అలాంటి షేర్ పేస్ అనేది ఎప్పటికైనా కూడా అసెట్. ఆ పేస్ని వేసేంత వరకు అంటే ఇబ్బంది లేకుండా ఆ పేస్ వేసేంత వరకు దాన్ని పుష్ చేయాలి, పేస్ బౌలింగ్ ఏమని పుష్ చేయాలి. ఆల్ యూ కెన్ డూ ఇస్ గెట్ ఇస్ లైన్స్ రైట్ అండ్ లెన్స్ రైట్. యార్కర్లో వేయడం కానీ, వైడ్ యార్కర్లో వేయడం కానీ, షార్ట్ బాల్ వేస్తే పర్ఫెక్ట్గా బాల్ ఇక్కడ దాకా రావడం కానీ, ఇలా తీసుకొని రూమ్ చేసుకొని ఆడేంత వరకు ఇవ్వకుండా జాగ్రత్తగా వేసేట్టు అట్లా ట్రైన్ చేయాలి. కానీ లెర్న్ ద స్లోవర్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. డేల్సీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, యూ విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ ఫాస్ట్ చేయాలి అని. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దిస్ స్పేస్ ఇస్ అవుట్ వాట్ వీ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ అని కూడా చెప్పాడు. సో ఐ పర్సనలీ ఫీల్ యూ షుడ్ బి పుష్ టు బౌల్ ఫాస్ట్. తను చెక్ చేసుకోవాల్సిందల్లా కూడా తన లైన్ అండ్ లెంత్ ఎట్లా ఉంటుంది, యార్కర్లు ఎట్లా వేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే
ఉమ్రాన్ మలిక్ వైట్ బాల్లో ఎంత తొందరగా ఆడతాడో తెలియదు, కానీ రెడ్ బాల్తో మాత్రం ఆడే సూచనలు చాలా గట్టిగా కనిపిస్తుంది. ఇలాంటి రా పేస్, ఇలాంటి సీమ్ పొజిషన్ నుండి రెడ్ బాల్తో కనుక బౌలింగ్ చేసే అవకాశం వస్తే ఉమ్రాన్ మలిక్ నిజంగా తన ట్రూ పొటెన్షియల్ యాజ్ అ బౌలర్ రియలైజ్ అవ్వచ్చు. సో ఇది డెఫినెట్, ఇది సెపరేట్ టాపిక్ ఫర్ డిస్కషన్ ఇది ఈ యొక్క ఆస్పెక్ట్. బట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో దే డిడ్ ఎవ్రీథింగ్ రైట్. ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయడం తప్ప, బ్యాటింగ్లో కూడా బాగానే చేశారు, కానీ క్రూషియల్ మూమెంట్స్లో షార్ట్ సెలెక్షన్స్ కొన్ని ఇబ్బందులు గురి చేసి ఆ ఇబ్బందులన్నీ కలిసి ఒక మహా డెఫిసిట్ని తీసుకొచ్చి పెట్టింది. బట్ లక్నో సూపర్ జైంట్స్, జస్ట్ ఇమాజిన్ దర్ టీమ్, వాళ్ళు డౌన్ అండ్ అవుట్ అనుకున్నప్పుడల్లా దే ప్రొడ్యూస్ మ్యాజిక్. చెన్నైకి అగేన్స్ట్ కూడా అయిపోయింది 2 ఓవర్స్లో, ఏం కొడతారు అబ్బాయిలు కష్టం అనుకున్న టైంలో వాళ్ళకి ఏదో ఒకటి వచ్చింది, కొట్టేశారు. ఇక్కడ కూడా 3 వికెట్లు పడిపోయినాయి, ఇంద్ర 5 అనుకున్న టైంలో వాళ్ళు స్కోర్ వచ్చింది, ఈజీ కొట్టేస్తారు, 10 runs per over కదా అనుకుంటున్న టైంలో సడన్గా లాస్ట్ ఓవర్లో వాళ్ళకి అన్ని రన్స్ కావాల్సి వచ్చాయి. సో లక్నో సూపర్ జైంట్స్ కమ్బ్యాక్ స్క్వాడ్ అనొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం పట్టుదల స్క్వాడ్ అనొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం బిగించే స్క్వాడ్ అనొచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళ మీద నమ్మకం, ఒక మంచి టీం ఉంది మన దగ్గర, వీ కెన్ పుల్ థింగ్స్ ఆఫ్ అని. అండ్ కేఎల్ రాహుల్ కూడా వాళ్ళ తన ఎలిమెంట్స్లో తను ఉన్నాడు. పొడుగు ఫీల్డర్లందరినీ కూడా స్ట్రైట్ బౌండరీస్ దగ్గర పెట్టాడు, ఎందుకంటే అక్కడ స్ట్రైట్ ఆర్ మిడ్ వికెట్ బౌండరీస్ దగ్గర పెట్టాడు. అట్లా షార్ట్లు ఆడితే కనుక అవకాశాలు ఉంటాయని చెప్పేసి క్విక్గా థింగ్స్ని మూవ్ ఆన్ చేద్దాం, మనం ఎక్కువ టైం తీసుకోకూడదు, చాలా ఫాస్ట్గా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కనిపించాడు. సో దేర్ బౌలర్స్ వర్ డూయింగ్ వెల్, అండ్ కేఎల్ రాహుల్కి అవకాశం వచ్చింది బాగా తన ఒక మెల్లిగా తన ఇమేజ్, తన ఇంపాక్ట్ అనేది చూపించడానికి. నాట్ ఫుల్లీ దో, ఇంకా చాలా ఉంది క్యాప్టెన్గా తను చేయాల్సింది, బట్ యాజ్ అ బ్యాటర్ వాజ్ ఎక్సలెంట్ టుడే. అండ్ లాస్ట్లో కూడా ఆ ఫాస్ట్గా థింగ్స్ని మూవ్ చేయడంలో కూడా హీ హాజ్ బిన్ టెరిఫిక్. సుందర్ పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేశాడు, అండ్ బ్యాటింగ్లో కూడా బాగానే ఆడుతున్నాడు, ఇంకా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమద్ని బౌలింగ్లో యూజ్ చేశారు, కుదరట్లేదు. దే హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఆ బ్యాలెన్స్ అనేది మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్హెచ్కి బ్యాలెన్స్ కన్నా కూడా ఎక్కువ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దర్ ప్లాన్స్ అనేది 2 మ్యాచ్ల్లోనూ వర్కౌట్ కాలేదు. సో 2 మ్యాచ్ల్లో కూడా ఎస్ఆర్హెచ్ హెస్ వన్ ద టాస్ అండ్ దే లాస్ట్ ద మ్యాచ్. అండ్ లక్నో సూపర్ జైంట్ దే షుడ్ బీ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్ గాట్. వాళ్ళు 2 matches గెలిచారు, 1 match ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ అది కూడా త్రుటిలో తప్పిన ఒక ప్రమాదంలాగానే అనుకోవాలి వాళ్ళు కూడా. బట్ ఒక మంచి పొజిషన్లో లక్నో సూపర్ జైంట్స్ ఇస్ స్టేషనింగ్ దెమ్సెల్వ్స్. లక్నో, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఎర్లీ ఇన్ ది గేమ్ టు సే వాట్ ఈస్ హ్యాపెనింగ్. కేకేఆర్ అక్కడ అంతే రీతిలో కనిపిస్తుంది. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి టు జస్ట్ జడ్జ్ అండ్ మేక్ కంక్లూజన్స్. బట్ ఇప్పటికైతే దే హ్యావ్ స్టార్టెడ్ రియలీ వెల్ విత్ 3 matches. మీరేమనుకుంటున్నారు? షేర్ యువర్ థాట్స్ విత్ ఎస్కే విశ్వాస్.